అక్టోబర్ 10 తర్వాత బీటీసీ వచ్చేసి 59,000కి టచ్ అయింది మన జనవరిలో. దాని తర్వాత ఈ ఇయర్ మొత్తంలో కూడా దాదాపుగా 7 టైమ్స్ అయితే బిట్‌కాయిన్ 58,000, 59,000 మధ్యలో అయితే ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్‌గా లాస్ట్ 3 డేస్‌లో కూడా 59,000కి టచ్ అయిందనమాట. సో ఇప్పుడు నేను వీడియో చేస్తుంటానికైతే 60,000లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏమై ఉంటది? సో 60,000, 59,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌గా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి బిట్‌కాయిన్ పైకెళ్తుందా? లేదంటే ఇక్కడి నుంచి ఇంకా డౌన్ అవుతుందా? 55,000కి టచ్ అవుతుందా? లేదంటే అక్కడి నుంచి ఇంకా డౌన్ ఫాల్ అయ్యి 50,000 టచ్ అవుతుందా? అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. మన ఛానెల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సో బీటీసీ నేను వీడియో చేస్తున్న టయానికి 60,370లో ట్రేడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి డైలీ క్యాండిల్ చార్ట్. ప్రెజెంట్ సపోర్ట్ లెవెల్ పైనే ఉంది క్యాండిల్. బట్ మనకు వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 61,000లో ఉంది. సో దాని తర్వాత వచ్చేసి 63,000 అబోవ్లో ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి 66,000లో ఉంది. బట్ చూడాలి, మనకి ఈరోజు సాటర్డే, సండే, వీకెండ్ ఓవరాల్ గా చూసుకుంటే లిక్విడేషన్ పరంగా లిక్విడిటీ అంతా కూడా పైకే ఉంది కాబట్టి బీటీసీ అనేది ఇక్కడ నుంచి కొంచెం పైకి వస్తుందని అనుకుంటున్నాను. బట్ రీసెంట్ గా అయితే యుఎస్ ఇరాన్కి మధ్య వార్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. బీటీసీ హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే 1 మంత్ ఇది చూపిస్తున్నాను నేను మీకు. చూసారంటే లిక్విడిటీని ఎలా హంట్ చేశారో చూసారా? ఎక్స్చేంజెస్ మొత్తం కూడా ఎక్కడైతే డార్క్ గా ఉందో ఎల్లో కలర్ లో అది మొత్తం కూడా లిక్విడిటీని గ్రాప్ చేసేసారనమాట. కిందకు వచ్చి బిట్‌కాయిన్ అంతా గ్రాప్ చేసేసింది. సో ఇప్పుడు పైకి ఉంది లిక్విడిటీ అంతా కూడా 67,000 అలాగే 74,000 రేంజ్ లో అయితే లిక్విడేషన్ అంతా కూడా పైకి ఉంది కాబట్టి బీటీసీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడి నుంచి కిందకి తీసుకొచ్చి ఒకేసారి పైకి తీసుకొస్తారా? బట్ ఎప్పుడైనా సరే జరిగేది పైకి అయితే వస్తుంది. బట్ ఎప్పుడు జరుగుతుంది ఏంటిది అన్నది మాత్రం మనం చెప్పలేము అనమాట. అది మార్కెట్ మ్యానిపులేట్ చేసేవాళ్ళు లేదంటే ఎక్స్చేంజ్ మ్యానిపులేషన్ మీద అదే ఆధారపడి ఉంటదన్నమాట. చూద్దాం ఈ సపోర్ట్ లెవెల్ ని పైన హోల్డ్ చేస్తుందా, లేకపోతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి కిందకు వచ్చి 55,000కి టచ్ అవుతుందా అనేది చూద్దాం ఏం జరిగిద్ది అనేది రానున్న రోజుల్లో. సో మొన్న ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్ అయితే అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అయ్యాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే బీటీసీని పుల్ బ్యాక్ చేయడానికి కారణం వచ్చేసి నాస్డాక్ 100లో అన్ని కూడా ఈ టెక్నాలజీ సంబంధించిన స్టాక్స్, ఏ స్టాక్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వాటిలో చూసారంటే డైలీ క్యాండిల్ అనేది ఎంత అన్సర్టెనిటీ ఉందో ఒకసారి చూసుకోవచ్చు లాస్ట్ 10 డేస్ లో. సో విడివిడిగా చూసుకుంటే ఎన్విడియా కానీ, గూగుల్ కానీ, ఎంయూ కానీ, శాండిస్క్ కానీ ఇవన్నీ కూడా రెడ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏఐకి సంబంధించిన స్టాక్స్, అదేవిధంగా చిప్ కి సంబంధించిన స్టాక్స్ అనమాట. సో అవి నెగిటివ్ లోకి వెళ్ళి ఎక్కువ సెల్ ఆఫ్ జరగడం వల్ల కూడా మన బీటీసీ అనేది టెక్ కి సంబంధించింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ అయితే కిందకు వస్తుంది. మిగతా స్టాక్ చాలా వరకు కూడా గ్రీన్ లోనే ఉన్నాయి. ఇక వారికి సంబంధించి అయితే ఇరాన్ అయితే ఒక కార్గో షిప్ మీద అటాక్ అయితే చేసిందని చెప్పేసి న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో వీళ్ళు అనవసరంగా సీజ్ ఫైర్ అయితే వాళ్ళు బ్రేక్ చేశారని అనుకోవచ్చు. సో దానికి ప్రతీకంగా యుఎస్ అయితే ఇరాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ మీద అయితే అటాక్ చేసిందని చెప్పేసి అది కూడా న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు ఏంటి అనేది ఈ రోజు రేపటిలో క్లారిటీ అనేది వస్తుంది. సో మండే రోజు మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే అటాక్ అయితే చేయడం అయితే జరిగింది. సో ట్రంప్ గారికి తెలుసు మార్కెట్ ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వీకెండ్ లోనే ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట. మీరు చరిత్రలో చూసుకుంటే చాలా వరకు ఆయన చేసినటువంటి అటాక్స్ అన్ని కూడా వీకెండ్ లో చేయడమే ఎక్కువగా చూస్తుంటారు మీరు. సో దానికి కారణం ఏంటంటే యుఎస్ మార్కెట్ ని డిస్టర్బ్ చేయడం ఆయనకి ఇష్టం లేదనమాట. సో అది డిస్టర్బ్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఆయనకి నెగిటివ్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని తప్పించడం కోసం అని చెప్పేసి సో వీకెండ్ లో అయితే ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఇకపోతే క్లారిటీ యాక్ట్ బిల్ అనేది రేపు జూలై 17న యుఎస్ సెనెట్ ముందు అయితే ఉంచబోతున్నాం అనమాట. జస్ట్ హీరింగ్ కి, ఓటింగ్ అయితే కాదు, హీరింగ్ అనమాట. సో కంప్లీట్ గా అయితే దాన్ని వింటారు అనమాట. సెనెట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్పర్ట్స్. సో మొత్తం కూడా వింటారు. వినిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. సో మాక్సిమం కూడా ఆగస్ట్ లోపు అయితే బెటర్. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత కనుక ఒకవేళ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనకైతే ఫుల్ ప్రెజర్ లోకి అయితే వెళ్ళిపోతాము. బీటీసీ కానీ లేదంటే క్రిప్టో కరెన్సీలో ఉన్న ఆల్ట్స్ కానీ చాలా వరకు బేర్ మార్కెట్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్ కూడా మొత్తం కూడా ఆగస్ట్ లోపు బిల్ పాస్ చేసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే గట్టిగా అయితే ట్రై చేస్తున్నారు. బట్ అది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. వారు దానిలో కనుక సీరియస్నెస్ పెరగకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లం ఏం లేదు. బట్
నెక్స్ట్ వీక్ అంటే మండే నుంచి మళ్ళీ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఏ స్టాక్స్ గానీ, చిప్స్ సంబంధించిన స్టాక్స్ గానీ ఇంకా సెల్ జరుగుతదా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వారంలో కరెక్షన్ అంతా అయిపోయిందనే అనుకుంటున్నాను. బట్ అది గనక కంటిన్యూ అయిందంటే బీటీసీ అనేది 60,000 బిలో 55,000 మధ్యలో ట్రేడ్ అవ్వడానికి, సైడ్ వేస్ వెళ్ళడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తది యూఎస్ మార్కెట్ గానీ, అలాగనే గ్లోబల్‌గా ఉన్నటువంటి అన్ని మార్కెట్లు గూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి, ఏంటి అన్న దాన్ని బట్టి కూడా మన బీటీసీ అనేది పెర్ఫార్మ్ అయితే చేస్తది. సో మేజర్‌గా సపోర్ట్ లెవెల్ వచ్చేసి 60,000 అలాగే 59,000 అలాగే 55,000 తర్వాత లాస్ట్ వచ్చేసి 50,000. సో చూద్దాం ఏ సపోర్ట్ లెవెల్‌ని టచ్ చేస్తది లేదంటే ఇక్కడి నుంచి పైకెళ్తదనేది. సో మన ఛానెల్ గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.